నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మన ప్రాస్పెరిటీని పెంచేటటువంటి అంశాలు ఖచ్చితంగా మనకు కావాలి. ప్రాస్పెరిటీ ఎకనామికల్ గా మనం బాగా స్ట్రెంగ్తన్ అవ్వాలి, అంటే ఆర్థికంగా చాలా పురోగతి ఉండాలి అని ఖచ్చితంగా కోరుకుంటాం. దీనికి రకరకాల ప్రక్రియలు ఫాలో చేయడం, రకరకాల రెమెడీస్ చేస్తూనే ఉన్నాం. ఇంకేమైనా రెమెడీస్ ఉన్నాయక్క పవర్ఫుల్ గా? కొంతమంది మాకు ఇది జరగట్లేదు అని అంటూ ఉన్నారు, కాబట్టి ఏదో బ్లాకేజ్ అడ్డుకుంటోంది అని కూడా మీరు చాలా సార్లు చెప్తున్నారు. ఇంకెలా ట్రై చేయొచ్చు అక్క ప్రాస్పెరిటీ పెంచుకోవడం కోసం? మనకి ఏదైనా కూడా నెంబర్ అంటే 11 అట్లా రిపీట్ అవుతే కనుక చాలా మంచిదని మనం చాలా సార్లు చెప్పుకున్నాం కదా. అలా ఒక వర్డ్ అటు పండుకి మనం యూజ్ చేస్తాం, ఇటు కలర్ ని కూడా మనం యూజ్ చేస్తాం. ఆరెంజ్. ఆరెంజ్, యా. మీరు ఏ భాషలో అయినా కూడా చూడండి, తెలుగులో కూడా నారింజ రంగు, నారింజ పండు. అవునా? అట్లా ఒకటే పదాన్ని మనం రెండు గుర్తించడానికి అని చెప్పి వాడుకలో ఉంది, కాబట్టి ఆ రంగుకి, ఆ పర్టికులర్ వర్డ్ కి చాలా పవర్ ఉందన్నమాట. ఆరెంజ్. మీరు ఎప్పుడన్నా మీకు మోటివేషన్ లేదు, ఏ పని మీకు చేయబుద్ధి కావడం లేదు, లేకపోతే మిమ్మల్ని ఎవరు మోటివేట్ చేసేవాళ్ళు లేరు, మనమే మోటివేట్ చేసుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి, లేదు ఆ పని చేద్దాం అన్నప్పుడు ఆరెంజ్ అనుకుంటే మీకు కావాల్సిన మోటివేషన్ అందుతుంది అనమాట. అలాగే ఇది పునరుత్పత్తికి చాలా అంటే మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనుకోవచ్చు. అంటే పునరుత్పత్తి అనే దాని మీద మనం చూసుకుంటే గనక చక్కగా 12 తొనలు చాలా ఒకటే ఒక దాని మీద చక్కగా దిగ్గగా ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి 12 కాకుండా 11 కూడా ఉంటాయి. అందుకనే పరమాచారి గారు షట్పంచ ఫలము అని అన్నారు. ఒకసారి నేను చెప్పాను, అదేంటి, ఒక అతను వచ్చినప్పుడు బ్రాహ్మడు పూజ చేస్తున్నప్పుడు నైవేద్యం షట్పంచ ఫలము అని అంటే పక్కన వాళ్ళు తిడతారనమాట. నారింజ ఫలము అని అనకుండా షట్పంచ ఫలం అంటావేంటి, నీ తొంత తెలివితేటలు ఉపయోగిస్తావేంటి అని చెప్పి అనేసరికి అతను తెల్లబోయి మళ్ళీ పాపం నారింజ పండు అని చెప్పి నైవేద్యం పెట్టడం జరుగుతుంది. వీళ్ళిద్దరు ఎవరైతే పూజ చేయించారో పరమాచార్య గారి దగ్గరికి వచ్చినప్పుడు ఒక నారింజ పండు ఇస్తారు, ఇచ్చి ఒలవమంటారు. చూస్తే ఎన్ని తొనలు ఉన్నాయంటే 11 తొనలు ఉన్నాయి. ఆ 11 తొనలు అంటే ఇప్పుడు దీన్ని షట్పంచ ఫలము అనొచ్చా? అసలు చూడు, వాళ్ళు ఒక్కసారి కాళ్ళ మీద పడిపోతారు అంతే. ఇంకా అలా ఎప్పుడు కూడా అనకండి. ఎవరైనా కానీ వేదం చదువుకున్న వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నారు అని అంటే దానికి ప్రామాణికం ఉంటేనే అంటారు, చదువుతారు. ఎప్పుడు అలా గట్టిగా మాట్లాడొద్దు, వాళ్ళని తిట్టకూడదు అని చెప్పి పంపిస్తారు అనమాట. అయితే 11 తొనలు రావాలా 12 రావాలా అనేది కూడా 11 వస్తే చాలా మంచిది అనమాట. ఓకే, జనరల్ గా 12 ఉంటాయి, ఒక్కొక్కసారి 11 తొనలు కూడా ఉంటాయి అనమాట. అయితే ఈ ఆరెంజ్ అనేది మనకి అంటే డెవలప్మెంట్ కూడా కనపడుతుంది. మీరు చక్కగా ఇప్పుడు చక్కగా తక్కువకి కూడా దొరుకుతున్నాయి మంచిగా. ఇంకోటి నారింజ, మనము ఈ నాగ్పూర్ సైడ్ వస్తాయి చూడు, అవి ఓన్లీ దాని తొక్క ఉంటుంది కదా, అతుక్కోకుండా ఉంటుంది, లోపల పండు ఉంటుంది, అస్సలు అతుక్కోకుండా అలా వచ్చేస్తుంది. అంటే అది కూడా ఏంటి, మనం ఏవి కూడా మన చుట్టూరా ఎంత చెడు ఉన్నా కూడా అంటి ముట్టనట్టు ఉండాలి అనేది కూడా మనకి పరమాచారి గారు చెప్పింది అనమాట. అది కూడా కాబట్టి అలా ఆరెంజెస్ తెచ్చుకొని ఒక 6, ఒక 12 తెచ్చుకొని ఒక బౌల్లో పెట్టుకోండి, డైనింగ్ టేబుల్ మీద కానీ, లేకపోతే మనం తినే టేబుల్స్ ఉంటాయి ఆ హాల్లో కానీ, ఇట్లా పువ్వులు ఎట్లయితే మనం అలంకరించి పెడతామో ఆరెంజెస్ కూడా అలా అలంకరించి పెట్టండి. ఆరెంజెస్ వచ్చినప్పుడు పెట్టినప్పుడు మీకు సన్న ఫ్లీస్ వస్తాయి, పురుగుల్లాగా, నుస పురుగులు అంట. అవి వస్తే కూడా మనకి ధనాన్ని ఆకర్షిస్తాం అన్నమాట. అందుకనే పూర్వం అరటిపళ్ళు ఇంట్లో ఉండాలి అని చెప్పేవారేమో అనిపిస్తుంది నాకు. చదువుకుంటూ ఉండగా అరటిపళ్ళు ఉంటే ఇదివరకు అవి తప్పకుండా ఉండేవి. పిల్లలు ఖచ్చితంగా అరటిపండు తినాలని, అరటిపండు ఇంట్లో ఉండాలి, నైవేద్యం పెట్టాలి అని అందుకే చెప్పేవాళ్ళేమో పెద్దవాళ్ళు అనిపిస్తుంది నాకు. ఆరెంజెస్ ఏం చేస్తారంటే చక్కగా ఒక డజను, ఒక 1/2 డజను తెచ్చుకొని చక్కగా లివింగ్ రూమ్ లో ఎప్పటి వరకు అవి ఉంటాయి అప్పటి వరకు పెట్టండి.
అవి ఉంటే ఏమవుతుంది, భగవంతుడికి నైవేద్యం పెడతాము, అప్పుడు మనం చక్కగా తింటాం. అయితే మనకి అలా అలా లేదు అంటే కనుక ఆరెంజ్ ఫొటోస్ మీ మొబైల్లో కూడా ఆరెంజ్ ఫొటోస్ పెట్టుకోవచ్చు. Right. లేదు అంటే కనుక పిక్చర్స్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. అలా మిగతా రోజులని మనం గడిపేసేయచ్చు. Right. కానీ Yeah. ఆరెంజ్ స్విచ్ వర్డ్ మాత్రం ఎప్పటికప్పుడు మనకి మోటివేషన్ కావాలి. ఏదైనా కానీ తొందరగా పని చేయడానికి మనకి అవకాశం రావాలి అనుకున్నప్పుడు ఆరెంజ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. బ్యూటిఫుల్ అక్క, చాలా చక్కగా మాకు ఒక మంచి అద్భుతమైనటువంటి విషయాన్ని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు అక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.